మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. ఆ తర్వాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు. తాను ఓ బహుమానాన్ని గెలుచుకున్నానని తల్లి కుంతీదేవికి చెబుతాడు. పరధ్యానంలో ఉన్న కుంతీదేవి తల తిప్పకుండానే అన్నదమ్ములు 5గురు పంచుకోమని చెబుతుంది. తల్లి మాట ప్రకారం వ్యాసుడి సమక్షంలో పాండవులు 5గురు ద్రౌపదిని పెళ్లాడతారు. ద్రౌపది తన భర్తలతో సఖ్యతగా మెలిగేది. 5గురి మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు పాండవులు ఓ నియమం పెట్టుకున్నారు. ద్రౌపది కొన్ని నెలల పాటు ఒక్కొక్కరి దగ్గర ఉంటూ వచ్చేది. ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్లకూడదనేదే నియమం. అలా వెళితే నియమం తప్పినందుకు వెళ్లిన వారు అరణ్యవాసం చేయాల్సి ఉంటుంది. అయితే అర్జునుడికి ఓసారి ఈ నియమం తప్పే పరిస్థితి వస్తుంది. ఓ వ్యక్తి అర్జునుడి దగ్గరకు వచ్చి తన పశువుల్ని కొందరు దొంగలించారని తనను రక్షించాలని కోరుతాడు. అయితే అర్జునుడి విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది. నియమం తప్పుతానని తెలిసినా అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి విల్లు తీసుకుంటాడు. ఆ తర్వాత అరణ్యవాసం చేస్తాడు. ఒక భర్త నుంచి మరొక భర్త వద్దకు ద్రౌపది కన్యగానే వెళ్లేదట.